మనందరిళ్లలో మోస్ట్ కామన్గా ఉండేది, అందరికీ తెలిసింది ఇడ్లీని అన్ని రకాలుగా అనేక రకాలుగా మనం వాడేస్తాం, తినేస్తాం, హెల్తీఫై చేసేస్తూనే ఉంటాం కదా. సో నేను ఈరోజు ఏం చేశానంటే, కమింగ్ ఒక 3-4 డేస్కి సరిపడా ఇడ్లీ ఇంకా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. దాంతోపాటే ఇడ్లీలు ఇంకా ఇడ్లీ కారం పొడి కూడా చేసేసాను. సో ఇవి ఒక 1 వీక్కి నాకు సరిపోతాయి అన్నమాట. ముందు ఇడ్లీలో మినప్పగుళ్ళతో పాటు నేను ఒక 2 కప్స్కి 1/2 కప్ బియ్యం యాడ్ చేశాను. దాంతోపాటే శనగపప్పు, మెంతులు యాడ్ చేసేసి చక్కగా 3-4 అవర్స్ తర్వాత మెత్తగా రుబ్బేశాను. దోశకు కూడా ఇదే శనగపప్పు ఇంకా మెంతులు వేయడం వల్ల చక్కగా పొంగుతుంది ఒకటి పిండి. రెండోది ఏంటంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది దోశ అయితే. సో చూసారు కదా, ఇలా బాగా పొంగిపోయి చక్కగా ఫర్మెంట్ అయిపోయిన ఇడ్లీ బ్యాటర్ ఇది. దీంతో ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం. తర్వాత ఇడ్లీ పొడి కోసం నేను 1 కప్పు శనగపప్పుని వేయించేసాను. కొంచెం వేగిన శనగపప్పు తర్వాత మినపప్పు ఉంటే వేసుకోండి, మినపగుళ్ళు ఉంటే వేసుకోండి, మీ ఇష్టం. నా దగ్గర మినపగుళ్ళు ఉన్నాయి, అవే యాడ్ చేశాను. 1 కప్పు మినపగుళ్ళను కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాను. దాంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవి మన కారంకి సరిపడా వేసుకోవచ్చు. ఆ ఎండుమిరపకాయలను కూడా చక్కగా వేయించేసి పక్కన అందులోనే యాడ్ చేసుకున్నాను. ఒకేసారి అన్నిటినీ వేసేస్తే కొన్ని మాడిపోవచ్చు, కొన్ని అలానే ఉండిపోవచ్చు, అందుకనే. సో దీని తర్వాత నేను 1/2 కప్పు పైన నువ్వులు యాడ్ చేశాను. నువ్వులతో పాటు 1 గుప్పెడు కరివేపాకు, 1 గుప్పెడు వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం వేయించిన శనగపప్పు, ఇవి కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించి పక్కన పెట్టేశాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఈ మిక్సీ మెత్తటి పొడిలా కొట్టద్దు, కొంచెం కోర్సుగానే బ్లెండ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇదిగో ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది. ఇంకా దీనికి చెప్పాను కదా, దీనికి ఒక తినే విధానం కూడా ఉంటుందని. ఇడ్లీలో పౌడర్ నంచుకొని తిన్నారా, లేకపోతే పౌడర్ తోటి ఇడ్లీ తిన్నారా, ఇది అన్నమాట. ఎంత రుచిగా ఉంటుందో అసలు, ఎంత హెల్త్ బెనిఫిట్స్ మీరు చూసారా ఇంగ్రీడియంట్స్ని బట్టే, కానీ రుచి మాత్రం అద్దరిపోతుంది. సో ప్యారలల్గా పౌడర్ చేస్తున్నప్పుడే నేను ఇడ్లీ కూడా స్టవ్ పైన పెట్టేశాను అనమాట. చక్కగా పొంగి కుక్ అయిపోయిన ఇడ్లీలు చూసారు కదా. దీంట్లో ఏం ఎక్స్ట్రాగా సోడా అట్లాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా ఫర్మెంట్ అయితే చాలు ఇడ్లీ పిండి. ఇడ్లీలు ఇలా మెత్తగా పువ్వుల్లా వచ్చేస్తాయి. అలా 3 ఇడ్లీలు అలా పక్కన పెట్టేసి, 1 ఇడ్లీని ఇలా పక్కన పెట్టేసి, దానిపైన మీకు నచ్చినంత ఇడ్లీ పొడిని వేసుకొని తప్పకుండా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి, ఫస్ట్ మిగిలిన 3 ఇడ్లీస్ కూడా ఇదే బకెట్లోకి వచ్చేస్తాయి అన్నమాట, అంత బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీతో పాటు ఇడ్లీ పొడిని దాంతోపాటు చక్కటి నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఎంజాయ్ చేసేసాను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని. ఎప్పుడైనా ఇడ్లీ మరీ రొటీన్గా అనిపిస్తుంది అన్నప్పుడు ఇలాంటి చట్నీ కాంబినేషన్స్, పౌడర్ కాంబినేషన్స్ ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్